హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజైతే మార్నింగ్ మినీ బ్లాగ్ అండి. అంటే మార్నింగ్ లేవగానే తీసిన వీడియో అయితే కాదు, ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఫోన్ పట్టుకుంటే అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారో అనేసి నేనైతే లేవగానే ముగ్గేయడము, అంట్లు తోమడం, అవి చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని బ్రష్ చేసుకొని టీ తాగానండి. ఇప్పుడైతే వంట చేయాలి కదా, అందుకోసం ఈరోజు సాటర్డే కదా అనేసి నేనైతే పప్పు చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఒక స్టవ్ మీద పప్పు రెడీ అయిపోయింది, ఇంకో స్టవ్ మీద పోపు వేసుకున్నాను. నేను ఎప్పుడైనా ములక్కాయలు పప్పులో అయితే ఉడికించానండి, టేస్ట్ అనిపించదు. ఆయిల్లోనే కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటాను. కొంచెం రెడ్గా అయ్యే వరకు ఉంచి అందులోనే కొంచెం కారం వేసి మళ్ళీ కొంచెం ఫ్రై అయ్యాక అది పప్పులో అయితే వేస్తానండి. అలా అయితే ములక్కాయకు కూడా కొంచెం కారం పడుతుంది, మంచిగా టేస్ట్ అనిపిస్తుందండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. నేనైతే బయటకు వచ్చాను, పిల్లలు ఇంకా లేవలేదండి. చిన్న బాబు అయితే లేసాడు, పెద్దోడైతే లేవలేదు. వాడు చాలా లేట్గా లేస్తాడు. ఎప్పుడైనా బయటనే పడుకుంటాం కదా, మంచి చల్లటి గాలి, చాలా హాయిగా ఉంది. అందుకే వాడు ఇంకా లేవలేదండి. ఇప్పుడైతే నేను బట్టలు ఉతకడానికి అయితే వెళ్తున్నాను. బట్టలు చాలా ఉంటాయి, వాషింగ్ మిషన్ ఉంది కానీ అందులో అయితే వేయమండి ఎక్కువ. మేము ఎక్కడికి వెళ్ళేది ఇందులో అనేసి ఇక్కడే ఇంటి దగ్గరే కదా అనేసి మేమైతే ఉతకడమే చేస్తుంటాము. ఇదైతే మా హౌస్ అండి, ఇందులో నుంచి మేము బోర్ వేసుకుంటే మాకు ట్యాంక్ పైకి అయితే ఎక్కుతాయి. ఇప్పుడైతే నేను సపరేట్గా 2 బకెట్లలో పెడతాను. అంటే పిల్లలవి, నాయి, అత్తమ్మవి ఒక దాంట్లో పెడతానండి. టవల్స్ మామయ్యవి, మా మరిదివి ఇంకొక దాంట్లో పెడతాను. రెండిట్లో అయితే పెట్టి వాటిని అయితే సపరేట్గానే ఎప్పుడైనా పెడతామండి. వీడియోస్ రెగ్యులర్గా ఎందుకు పోస్ట్ చేయట్లేనంటే నేను ఊర్లో ఉంటున్నాను కదండి, ఏదైనా చేసే టైంలో అందరూ ఉంటున్నారు, వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు. కొంచెం వీడియో షూట్ చేయడం ఇబ్బందిగా ఉంటుందంటే మాది షాప్ అండి, మాకు షాప్ ఉంది, అన్ని ఐటమ్స్ తెచ్చి అమ్ముతాము. ఊకే రెగ్యులర్గా వస్తూనే ఉంటారు, అంటే ఊకే షాప్లోకి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకే వీడియోస్ చేయడం కుదరట్లేదండి. అందుకే ఎప్పుడో ఒకటి, మరీ అస్సలు వీడియోస్ పెట్టకపోతే ఛానల్ యాక్టివ్లో ఉండదనేసి నేనైతే అప్పుడొకటి ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు 1K అయితే దాటారు సబ్స్క్రైబర్లు, కానీ వాచ్ అవర్స్ అయితే పెరగడం లేదు. ఎలానో ఏంటో అని అయితే చూస్తున్నానండి. అందుకే మరి వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది కదా అనేసి నేనైతే ఏదో అలా వ్లాగింగ్స్ అవి అయితే షూట్ చేస్తున్నానండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకొక 2 డేస్ అయితే ఉంటాము ఊర్లో. అంటే 27కి మా బాబు బర్త్డే ఉందండి. ఆ బర్త్డే అయిపోయాక పిల్లలను తీసుకొని నేనైతే వెళ్తాను, ఎందుకంటే హోంవర్క్స్ ఇచ్చారు, అలాగే బుక్స్ తీసుకోవాలి. ఇక ఫస్ట్ నుంచి కొంచెం బిజీగానే ఉంటాం కదా, అందుకోసం మళ్ళీ ఎవరు తిరుగుతారనేసి పిల్లల్ని కూడా బర్త్డే తర్వాతకైతే తీసుకొని అయితే వెళ్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఈ బట్టలన్నీ నానబెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత వాష్ చేస్తానండి. వాష్ చేసే వీడియో తీయడానికి అయితే అవ్వదు, ఎందుకంటే మేము గోడ మీద పెట్టి వీడియో తీయాలి. గోడ మీద పెట్టి వీడియో తీద్దామంటే ఏమవుతుందంటే బాగా గోడ నుంచి కోతులన్నీ బాగా ఉరుకులు పెడుతున్నాయండి. ఫోన్ ఎత్తుకొని పోయినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం అయితే వీడియో అయితే నేను బట్టలు నానబెట్టి ఇక్కడి వరకు అయితే చూపించగలుగుతున్నానండి. బట్టలు ఉతికేదాన్ని మీకు షేర్ చేయాలనుకున్నాను, కానీ కోతుల వల్ల కొంచెం భయం అవుతుంది. ఫోన్ ఎత్తుకొని పోతే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకోసం మామూలుగానే అయితే చూపిస్తున్నాను. ఇవైతే పిల్లల బట్టలు ఇందులో పెడుతున్నానండి. పిల్లలవి, నావి, అత్తమ్మవి అయితే ఇందులో పెడతాను. ఇవి ఉతికేసుకునేసరికి 1.5 అవర్ అయితే పడుతుంది, ఎందుకంటే మళ్ళీ వీటిని ఉతికి జాడిచ్చి మళ్ళీ కంఫర్ట్ వేసి ఆరేసేసరికి టైం అయితే 1.5 అవర్ అయితే పడుతుంది. మార్నింగ్ టైము పని అయిపోయేసరికి 9 అవుతుందండి. 9 లోపు వంట, బట్టలు, అంట్లు అన్ని పనులు పూర్తి అయిపోతాయి. 9 నుంచి ఇక ఖాళీగానే కూర్చుంటామండి. నా పని అయిపోయేసరికి పిల్లలు లేస్తారు, వాళ్ళకైతే నేను బ్రష్ చేయించి టిఫిన్ ఏమైనా ఉంటే తినిపిస్తానండి. వాళ్ళకు తినిపించి అది అంటారు 11 అవుతుంది. 11కి మళ్ళీ నేను తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అలా ఉంటామండి. ఇంటి దగ్గర అయితే ఇలానే గడుస్తుంది. సిటీలో ఉంటే ఏదో ఒకటైతే చేస్తుంటాం, కానీ ఇక్కడైతే ఏం లేదు కదా. ఏమైనా వీడియోస్ కూడా చేద్దామన్నా విలేజ్లో అందరూ ఉంటారు కాబట్టి చేయలేనండి. ఇప్పుడైతే బట్టలన్నీ ఉతుక్కొని నెక్స్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అంతేనండి. వీడియో నచ్చితే ఎవరైనా తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఊర్లో ఉంటే వాతావరణం అయితే చాలా బాగుంటుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంటుందండి. నాకైతే విలేజెస్లో ఉంటే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.